హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మండే ఎండల్లో వంటిని చల్లపరిచే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక కప్ సగ్గుబియ్యంని తీసుకొని 2 సార్లు బాగా కడిగి సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ పోసి 1 గంట పాటు సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యంకి 1/2 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. ఈ పెసరపప్పుని ఒక కుక్కర్లో వేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెసరపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. నెమ్మదిగా కలుపుతూ వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కుక్కర్లో వాటర్ పోసి పెసరపప్పుని 2 సార్లు బాగా కడిగి 2 గ్లాసుల వాటర్ పోసి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఈ పప్పుని ఉడికించాలి. తర్వాత మీరు తీసుకున్న క్వాంటిటీకి 2 బెల్లంని తురుముకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు పెసరపప్పు సగ్గుబియ్యంని తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల బెల్లంని తీసుకున్నాను. ఒక బౌల్లో బెల్లంని వేసి బెల్లం మునిగే వరకు వాటర్ పోసి బెల్లంని కరిగించాలి. పాకం ఏమీ అవసరం లేదు, ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన బెల్లంని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది. ఈ పప్పుని ఒక గరిటెతో మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన సగ్గుబియ్యంని వేసి 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ని పోసి 1 టీ స్పూన్ నెయ్యి వేసి సగ్గుబియ్యంని అడుగంటకుండా కలుపుతూ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఉడికించాలి. నెయ్యి వేయడం వల్ల సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటుకుపోకుండా ముద్దలా కాకుండా ఉంటుంది. సగ్గుబియ్యం బాగా ఉడికాక అందులో ఉడికించిన పెసరపప్పుని వేసి బాగా కలుపుకోవాలి. ఈ 2 బాగా ఉడికాక అందులో కరిగించిన బెల్లంని వడగట్టుకొని వేసుకోవాలి. బాగా కలుపుతూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి బాగా కరిగాక అందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన సగ్గుబియ్యం మిశ్రమంలో 1/2 లీటర్ పాలని యాడ్ చేయాలి. ఇక్కడ కొన్ని పాలని పోసి కలిపి మళ్ళీ మిగిలిన పాలనన్నీ పోసి కలుపుకోవాలి. బెల్లం వేసిన వెంటనే పాలను వేస్తే పాలు విరిగిపోయి పాయసం సరిగ్గా రాదు. అందుకే పాలు పోసి బాగా కలిపాక స్టవ్ ఆన్ చేసి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ నట్స్ని వేసి బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో కమ్మని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈట్ హెల్దీ స్టే వెల్దీ.